నమస్తే నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం 60,000 రూపాయల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ మనం ఆల్రెడీ తెప్పించామని హెచ్పి, లెనోవో, ఏసర్ అండ్ మనకి ఏసూస్ అన్ని బ్రాండ్స్ నుంచి తెప్పించాను. అన్ని రివ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ రోజు వచ్చేసి మన దగ్గర లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అయితే ఉందన్నమాట. ఇది i7 13th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది 62,000 రూపాయల్లో. సో ఇది మనం కొనొచ్చా కొనకూడదు అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫుల్ రివ్యూ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. అండ్ అండర్ 60,000 వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ పెడతాను. ఒకవేళ మీరు ఆ వీడియో కూడా చూడండి. అన్నిట్లో ఏది బాగుందో కూడా రియల్ టైం టెస్ట్ చేసి చెప్తాను. మాటలు కాదు, స్పెక్స్ చూసి చెప్పే రకం అయితే అస్సలు కాదు. సో ఫస్ట్ మనకి బాక్స్ అయితే ఎలా ఉంటుంది, లెనోవో బ్రాండింగ్ తోటి బాక్స్ లోపల కనుక మనం చూసినట్లయితే అడాప్టర్ ఒకటి ఉంటుంది అండ్ దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఇదే మనకి చమకాయిస్తుంది కదా లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అనేది. ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి కొంచెం పెద్దగా అయితే ఉంటుంది అన్నమాట. సైజ్ అనేది 14 ఇంచెస్ అయితే కాదు. అండ్ ఫస్ట్లీ డిజైన్ అయితే చూడవచ్చు, చాలా మినిమల్గా ఉంటుంది. బట్ కాకపోతే ఈసారి లెనోవో లోగో చూసినట్టయితే కొంచెం యూనిక్గా అంటే రెయిన్బో కలర్స్ లాగా అయితే కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ బట్టి మెరుస్తూ ఉంది, ఇక్కడ ఉంది అండ్ అలానే లోపల కూడా ఉంది. అండ్ రిమైనింగ్ లుక్స్ అంతా కూడా మనకి యాస్టీస్ సేమ్గా ఉంటుంది. ఎటు చూసినా సరే మీకు ల్యాప్టాప్ లుక్స్ వైజ్గా బాగానే ఉంటుంది. గ్రే కలర్ అనేది ఇక డిజైన్లో భాగంగా వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. చాలా పెద్ద గ్రిల్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి ఏదైతే హింజ్ ఉందో హింజ్ దగ్గర అయితే మనకి ఎగ్జాస్ట్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా చాలా స్లిమ్గా ఉన్నాయి, మరీ తిగ్గా అయితే లేవు, చాలా స్లిమ్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. అంటే ఇది వాళ్ళు షాక్ ప్రూఫ్, వైబ్రేషన్ టెస్ట్ ఇట్లాంటివన్నీ చేసి అయితే ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. దట్ మీన్స్ ఇది మనకి డ్యూరబుల్ అని అయితే కంపెనీ అయితే చెప్తుంది. అండ్ వాళ్ళు చెప్పేది పక్కన పెడితే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి పర్లేదు, బాగానే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్లీ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఓపులు అవడం ఇట్లాంటి ఇష్యూ అయితే ఉండదు. ఒక 1-2 టైమ్స్ ఎమ్మటే స్టేబుల్ అయిపోతుంది. అండ్ హింజ్ క్వాలిటీలో ఇష్యూ లేదు. హింజ్ అనేది 180 degrees వరకు అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు బాడీ ఫ్లెక్స్ కనుక చూసినట్లయితే కీబోర్డ్ దగ్గర లిటిల్ బిట్ ఉంటుంది. టాప్ లిడ్ కూడా లిటిల్ బిట్ అయితే మీకు ఫ్లెక్స్ అయితే ఉంటుంది. బట్ ఇది అన్ని ల్యాప్టాప్లో కూడా కామన్గా ఉండేదే. అండ్ వెయిట్ విషయానికి వస్తే అరౌండ్ 1.6 kgs వెయిట్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి చూడొచ్చు. అండ్ ఇక ఫిజికల్ వార్ విషయానికి వస్తే రైట్ సైడ్ మనకి USB Type-A పోర్ట్ 3.2 Gen 1 పోర్ట్ ఒకటి ఉంటుంది అండ్ SD కార్డ్ రీడర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే DC ఉంటుంది అండ్ దాంతోపాటు ఇంకో Type-A 3.2 Gen 1 పోర్ట్ ఉంటుంది, HDMI పోర్ట్ అండ్ అలానే మనకి Type-C పోర్ట్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది అనమాట. బట్ ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి మోడల్ అయితే లేదు. ఈ ప్రైస్ రేంజ్లో ప్రొవైడ్ చేస్తే బాగుండేది, బట్ వీళ్ళైతే మనకైతే ఇవ్వలేదు. అండ్ ఇక కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ సైజ్ బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది అనమాట. అంటే మీకు నంప్యాడ్ అనేది డెడికేటెడ్గా ఉంటుంది. ఒకవేళ మీరు నంప్యాడ్స్ ఎక్కువగా నెంబర్స్ యూస్ చేస్తుంటే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్ని మల్టీమీడియా బటన్స్ అయితే మనకి టాప్లో చూడడానికి అయితే ఉన్నాయి. F కీస్లో, ఫంక్షనల్ కీస్లో మీరు ఎక్కడైతే చూడవచ్చు అనమాట. పర్ఫెక్ట్ అయితే ఉంది. కీ ట్రావెల్ కూడా బాగానే ఉంది. కీబోర్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం కొంచెం చిన్నగానే ఉంది, బట్ ప్రెసిషన్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు పొజిషన్ అనేది కొంచెం మిడిల్లోకి ఇస్తే బాగుండేది. వాళ్ళు మరీ ఒక సైడ్ లెఫ్ట్కి ఇచ్చినట్టు అయితే అనిపించింది. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యూజ్ చేయడానికి రైట్ హ్యాండర్స్కి. అదొకటే నాకు కొంచెం పొజిషన్ ఇష్యూ అనిపించింది. బట్ ట్రాక్ ప్యాడ్ క్వాలిటీలో కానీ దేంట్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి 15.6 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. డిస్ప్లే బ్రైట్నెస్ హిట్స్ కనుక మనం చూసినట్లయితే 300 nits అయితే ఉంటుంది. మీరు మ్యాక్స్ బ్రైట్నెస్లో పెట్టుకొని కూడా యూజ్ చేయవచ్చు. రైట్ నో మ్యాక్స్ బ్రైట్నెస్లో ఉంది, ఇలా అయితే ఉంటుంది అనమాట. బట్ సఫిషియంట్. ఇండోర్కి మాత్రం ఎటువంటి ఇష్యూ ఉండదు. అవుట్డోర్లో మరి మీరు డైరెక్ట్ సన్లైట్లో యూజ్ చేస్తుంటే కొంచెం మీకు కనిపించడానికి ఇబ్బంది అవచ్చు కానీ బట్ ఇండోర్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ అసలు 250 nits తోటే వస్తాయి. 300 nits పర్లేదు, ఇది బాగానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు కలర్స్ ఎవ్రీథింగ్ అయితే చూడొచ్చు. అండ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే కాబట్టి రిఫ్లెక్షన్ లాంటివి ఉండవు. అండ్ TUV సర్టిఫైడ్తో వస్తుంది. ఐసేఫ్ అనమాట, కళ్ళకు కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం అప్ వైరింగ్ స్పీకర్స్ మీరు ఇక్కడే చూడొచ్చు. అంత బాగానే ఉంది. స్పీకర్ ఆడియో క్వాలిటీ అనేది కొంచెం యావరేజ్గా అనిపించింది నాకంటే. బేస్ అసలు నన్ను లిటిల్ బిట్ బేస్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము మరి థంపింగ్ బేస్, బట్ బేసిక్ ఇన్స్ట్రుమెంటల్స్ వినిపించేది కూడా ఇక్కడైతే లేదు. ట్రబుల్స్ బాగానే వస్తున్నాయి, బట్ ఓవరాల్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం యావరేజ్ అని అయితే చెప్తాను, మరి అంత అద్భుతంగా అయితే లేదు. అండ్ ఇక CPU విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనం ఇందులో i7 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. i7 13620H అయితే యూజ్ చేశారు. ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. వాస్తవానికి చెప్పుకోవాలంటే i5 13500H ఉంది కదా, దానికి దీనికి పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదు. బట్ ఒక 10% బిలో 10% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ రియల్ టైంలో ఎలా ఉంది, కాంపిటీటర్స్ i5 13500Hతో తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ దీనికంటే బెటర్ పర్ఫామ్ చేసాయా లేదనేది మాత్రం బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 60,000 వీడియోలోనే ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. దెన్ కొన్నిసార్లు నెంబర్స్ మీద కాదు, రియల్ టైం పర్ఫార్మెన్స్ వేరు ఉంటుంది. ఊరికే స్పెక్ షూస్ వీడియోలు చేసే వాళ్ళ వీడియోలు చూసారనుకోండి మీ ఇష్టం,
ఇంకెవరు బాగు చేయలేరు. సో ఇక ఆ తర్వాత మనం ఇది 4.9 GHz వరకు అయితే ఉంటుంది ఈ క్లాక్ స్పీడ్ అనేది ఈ ప్రాసెసర్ది. అండ్ 10 కోర్స్ అయితే ఉంటాయి, 16 థ్రెడ్స్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. అండ్ ఇంటర్నల్గా వచ్చేసి మనకి అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ 16GB LPDDR5 ర్యామ్, 4800 MHz స్పీడ్ ర్యామ్ యూజ్ చేశారు. NVMe SSD యూజ్ చేశారు 512GBది. అండ్ Windows 11 హోమ్తో వస్తుంది. Wi-Fi 6 ఉంటుంది. సిగ్నల్ రిసెప్షన్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. MS Office 2021 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అవన్నీ ఆన్ పేపర్ స్పెక్స్ పక్కన పెట్టి అసలు రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి చెప్పన్నా అంటే మాత్రం ఇందులో వచ్చేసి మీకు మెయిన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి బెంచ్ మార్క్ చూడండి. బెంచ్ మార్క్ చూసినట్లయితే సినీ బెంచ్ 2024 కనుక మనం చూసినట్లయితే 103 సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో వచ్చేసి మనకి 426 అయితే వచ్చింది. అదే గీక్ బెంచ్ 6 కనుక స్కోర్స్ మనం చూసినట్లయితే 2492 అనేది సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో మనకి 1158 అయితే వచ్చింది అనమాట. మంచి స్కోర్స్ అయితే వచ్చి. బట్ పీసీ మార్క్ 10 స్కోర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే 5644 అయితే వచ్చింది, విచ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. 60,000 ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది ఈ ల్యాప్టాప్. ఎటువంటి మరీ తీసేసే ల్యాప్టాప్ అయితే కాదు, ఒక మంచి పర్ఫార్మెన్స్, బిలో యావరేజ్ కూడా కాదు, మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు ఈ ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. థర్మల్స్ కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే కాదు, మోస్ట్లీ కంట్రోల్లోనే. నాకు నేను CPU స్ట్రెస్ టెస్ట్ చేసినప్పటికీ అది కూడా పర్ఫార్మెన్స్ మోడ్లో స్ట్రెస్ టెస్ట్ చేసినా సరే నాకు 85 degrees దాటి ఎప్పుడూ పోలేదు. స్టేబుల్గా మాత్రం మీకు 75 నుంచి 80 మధ్యలో మీకు కొట్టుమిట్టాడుతూ ఉంది. బట్ టెంపరేచర్స్ అండర్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. అసలు బేసిక్గా మీరు యూజ్ చేసేదానికైతే ఆ మాత్రం హిట్ కూడా కాదు. నేను స్ట్రెస్ పెట్టాను కాబట్టి దీని మీద అలా అయితే వచ్చిందన్నమాట. అండ్ ఫుల్ హెచ్డి వెబ్ కెమెరా అయితే ఉందో. ఒకసారి వెబ్ కెమెరా క్వాలిటీ మీరు ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది వెబ్ కెమెరా నుంచే వస్తుందన్నమాట. వీడియోతో పాటు ఆడియో మీరు ఏదైతే వింటున్నారో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మాత్రం బాగానే ఉంది. బట్ కాకపోతే ఏవైతే మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి కదా అవి అయితే మనకి ఇందులో చూడడానికి అయితే లేవు. సో అదొక్కటి తప్పితే మిగతాదంతా కూడా మీకు ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా హ్యాక్ చేసిన మీ ల్యాప్టాప్ని మీ ప్రైవసీకి భంగం అయితే కలగదు. అదొక మంచి విషయం, ఫిజికల్ ప్రైవసీ షట్టర్ ఉండడం అనేది. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి 47 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. నా రియల్ టైం టెస్ట్లో మేము ఎప్పుడు టెస్ట్ చేసినా సరే 75% బ్రైట్నెస్ పెడతాం. ఎనీ ల్యాప్టాప్ అది ఓలెడ్ కానీ ఏదైనా కానీ 75% బ్రైట్నెస్ పెట్టి మేము టెస్ట్ చేస్తే హెవీ యూసేజ్లో మాకు 4 hours అయితే వచ్చింది. హెవీ యూసేజ్ ఇన్ ద సెన్స్ PC Mark 10 ఉంది కదా, దాన్ని మేము కంటిన్యూస్గా రన్ చేస్తామంటే మల్టీ టాస్కింగ్ అనమాట. మల్టీ టాస్కింగ్ చేస్తే మీకు 4 గంటలు వస్తుంది. లేదు మీరు జస్ట్ వీడియో ప్లే చేసి వదిలేస్తారు, యూట్యూబ్లో వీడియో ప్లే చేసి చూస్తారు అంటే మాత్రం మీకు అరౌండ్ 6 to 7 hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్లో మాత్రం మిమ్మల్ని ఎక్కడ నిరాశపరచదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వారంటీ అనమాట. అన్ని బ్రాండ్స్ మనకి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తాయి. బట్ వీళ్ళు 1 year వారంటీతో పాటు 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక ఫైనల్గా నువ్వు చెప్పనా దీన్ని మేము తీసుకోవచ్చా? ఇది 62,000 రూపాయలకి రైట్నే అవైలబుల్గా ఉంది. 62 కానీ 63 కానీ 60 కానీ మీరు ఆరామ్సే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎనీవే బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 60K వీడియో ఒకసారి చూడండి. అక్కడ మీ సినారియోకి మీకేది సెట్ అవుతుందో అక్కడ మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది బెస్టే, ఇట్లాంటి ఇంకా ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో అప్పుడు మీకు తగ్గట్టుగా మీరే తీసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాపే. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా స్పెక్స్ చూసి ల్యాప్టాప్స్ కొనకండి. ఎందుకు అనేది మాత్రం మీకు వెరీ సూన్ ఇంకో వేరే ల్యాప్టాప్స్ రివ్యూస్ వస్తాయి. ఆన్ పేపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి, బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లంతో మనం ఆ ల్యాప్టాప్ని అయితే యూజ్ చేయం. సో దట్ బెటర్ రివ్యూస్ చూడండి. ఎవడైనా సరే ల్యాప్టాప్ పట్టుకొని వీడియో చేసిన వాళ్ళు తెలుగులో లేకపోయినా సరే మీకు ఒకవేళ 1-2 నేను చేయకపోతే చేయని ఉండవు నాకు తెలిసి. ఇఫ్ ఇన్ కేస్ గేమింగ్ ల్యాప్టాప్స్ తప్ప స్టూడెంట్ ల్యాప్టాప్స్ని మాట్లాడేది అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, బెటర్ వేరే హిందీ ఛానల్స్ అయినా చూడండి. బట్ స్పెక్స్ వీడియోస్ మాత్రం బిలీవ్ చేయకండి. వీడియోని సెలెక్ట్ చేయని ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.